ఇంతవరకు ప్రతిపక్షం ఎన్ని చూసాం మనం. పి జనార్దన్ రెడ్డి ఇలా ప్రవర్తించాడా, వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఈ విధంగా ఎంత కుట్రలు పాల్పడ్డా, ఒక హుందాతనం లేదు. ఇవాళ ఏపీ పాలిట ఒక విలన్గా మారాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఏదో పాత సినిమాల్లో ఎక్కువగా పొద్దున్న ఎవరో అంటున్నారు, నేను ఒక సోషల్ మీడియాలో చూశాను, మీరు ఎప్పుడైనా గమనించండి చంద్రిక గారు, పాత సినిమాలన్నింటిలోనూ విలన్ పేరు జగనే ఉంది అని. విలన్ పేరు జగనే, ఆ మధ్య ఎవరో మావోయిస్ట్ పేరు కూడా జగన్ అనే ఈ మధ్య ఒకటి జరిగితే మీరు చూడండి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినిమాలన్నింటిలోనూ ఏ సినిమా చూడండి విలన్ పేరు జగన్ ఉంటుంది అని. ఇది దురదృష్టకరం అన్నమాట. ఇలాంటి ప్రతిపక్షం, ఈ విధమైనటువంటి పార్టీ, అసలు ఈ పార్టీ గుర్తింపు రద్దు చేయమని కూడా వీళ్ళు వెళ్ళి కోరాలా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు ఎలక్షన్ కమిషన్కి దీనిపైన గుర్తింపు రద్దు కోసం ప్రయత్నం చేయాలా. ఈసీకి వినతి ఇవ్వాలి, వీలైతే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయాలి, సెంట్రల్ క్యాబినెట్ తీర్మానం చేసి పంపాలా. ఇవాళ వీళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా మారారన్నమాట. వీళ్ళంతా అభివృద్ధి చేసినా ఈ కూలగొట్టే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఆ అభివృద్ధి ప్రజలకేం అందుతుందమ్మా. ఇదేంటి, దీనిని ఇప్పుడు ఇది మహాకుట్రగా గనక దీన్ని తీసుకుంటే ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. ఇది దేశద్రోహ చట్టం 124A కింద మన ఎవరు అడ్వకేట్ ఆయనకే తెలియాలి, ఎవరు గాదే వెంకటేశ్వరరావు గారే. రాజద్రోహం లేదు కాబట్టి ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. తను ఇంకా సరిగ్గా చెప్పటం లేదు మనకు వివరాలు, ఎవరు గాదే గారు. దేశద్రోహ చట్టం కిందకే వస్తుంది, 124A పెట్టాలి. ఏది చిన్న 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 పోస్టులు పెడితేనే వాళ్ళని దేశద్రోహులుగా మనం చూసాం. 6 జర్నలిస్టుల మీద దేశద్రోహ చట్టం పెట్టిన ప్రభుత్వాలు మనం ఇక్కడ చూసిన నేపథ్యంలో ఇంత చేస్తే, ఇంత అరాచకాలకు పాల్పడితే ఇక్కడ ప్రభుత్వాన్ని కుదురుకోనీయకుండా కుట్రలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే కుట్రలు చేస్తున్నారు. మనం చూసాం మొన్న ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళతో సీఎం ఆన్లైన్లో జూమ్లో ఏదో మీటింగ్ పెడితే ఆ గూగుల్ హెడ్ వాళ్ళకి వీళ్ళు మెయిల్స్ పంపుతారు, ఇక్కడ వద్దు, శాంతి భద్రతలు బాగాలేదు, ఇక్కడ మహిళా ఉద్యోగులకు భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోమంటారు. ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తానంటే ఆ ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెడతారు ఏమని, లోన్ ఇవ్వద్దని. నిన్న మళ్ళీ బెంగళూరు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సాయం అందించడంలో ఇంత చేతగాని తనమా అంటాడు. బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాడట. ఎక్కడ చేస్తాడు పోరాటం బెంగళూరు నుంచి చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి. నిజంగా బాధితుల్లో నిలబడండి. మన గురుమూర్తి గారు రెడ్డి గారు ఎక్కడున్నాడు, బొత్స 6 రోజుల క్రితం వచ్చి ముఖం చాటేసి వెళ్ళాడు, వెల్లంపల్లి ఎక్కడ. గురుమూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి, వారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. 2019 నుంచి లేదా అంతకు ముందు నుంచి వారి పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ డేట్ వారు చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్, లేదా గవర్నమెంట్ని అస్థిరపరిచే ప్రయత్నాలు, లేకపోతే ఈ ఫేక్ ప్రచారాలు, ఈ క్రిమినల్ యాటిట్యూడ్తో ఒక బిహైండ్ ఇంటెన్షన్తో చేసినవి, ఇప్పుడు ఈ కుట్రలు అన్నీ ఒక పెద్ద ఫైల్ లాగా తయారు చేసి డీరికగ్నేషన్ ఆఫ్ దిస్ పార్టీ, ఈ పార్టీని అసలు ముందు రద్దు చేయండి అని ఈసీని వెళ్ళి కలవచ్చు కదా, లేదా రాష్ట్రపతిని కలవచ్చు కదా. అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నారు?